Hi friends, welcome to Garisma channel. 30 days AP free polyset coaching లో భాగంగా ఈరోజు మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే లెసన్కి వస్తామండి. ఈరోజు మనం డే 5 అండి. సో డే 5 లో భాగంగా మీకు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ అన్ని కూడా ఫ్రీగా ఇస్తున్నాను. చాలా మంది కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా అడుగుతున్నారని అవి కూడా నేను చాలా ఫ్రీగా ఇస్తున్నాను అనమాట. సో మీకు ఆల్రెడీ ఫిజిక్స్ క్లాసులు, కెమిస్ట్రీ క్లాసులు, మ్యాథ్స్ క్లాసులు వస్తున్నాయి. వాటి యొక్క ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. అదేవిధంగా ఈ రోజు నుండి మన టైమింగ్స్ అనేవి మారాయండి. సో 5 గంటలకి కెమిస్ట్రీ వస్తుంది, 6 గంటలకి ఫిజిక్స్ వస్తుంది, 7 గంటలకి మ్యాథ్స్ వస్తుంది అనమాట. సో డైలీ మీకు ఏంటంటే 7 గంటలతో మొత్తం అంతా అయిపోతుంది. 9 గంటల మీకు ఏంటంటే క్లాసెస్ ఏవైతే ఈరోజు క్లాసెస్ అయ్యాయో వాటి యొక్క గ్రాండ్ టెస్ట్లు వస్తాయి. సో 9 గంటలకి మీకు ఏదైతే వరుసలో అయ్యాయో అదే వరుసలో మీకు గ్రాండ్ టెస్ట్లు వస్తాయి అన్నమాట. సో 9 గంటలకి ఫస్ట్ ఏమైంది ఈరోజు కెమిస్ట్రీ కనుక కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంటుంది. 9:15కి మీకు ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా 9:30కి మ్యాథ్స్ ఎగ్జామ్. ఒక్కొక్క ఎగ్జామ్కి పావుగంట డిఫరెన్స్ ఇస్తున్నాను. అయితే 7 గంటలకి క్లాస్ అయిపోయి 9 గంటల డిఫరెన్స్ ఏంటి, నేను జూమ్ క్లాసెస్ ఈ రోజు నుండి చెప్తున్నాను కనుక సో ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ నేను ఈ వీడియో తర్వాత 9:30కి మనకి 7:30కి జూమ్ క్లాస్ ఉంటుంది ఈ వీడియో తర్వాత. సో కనుక 7:30కి జూమ్ క్లాస్ ఉంటుంది కనుక ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకా టైం ఉందండి, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. సో మీరు కనుక ఇప్పుడే నాకు ఫోన్ చేసి ఇప్పుడే ఫోన్ చేసి మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ వెంటనే నేను వాట్సాప్లో యాడ్ చేస్తాను అనమాట. సో ఈ జూమ్ క్లాసెస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇవి అందరికీ కాదు, ఎవరికైతే 1000 లోపు ర్యాంక్ రావాలనుకున్నారో, ఎవరికైతే 500 లోపు ర్యాంక్ రావాలనుకుంటున్నారో, లేదంటే ఎవరికైతే సింగిల్ డిజిట్ ర్యాంక్ రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జిమ్లో జాయిన్ అవ్వండి. సో ఇంకొక మీకు ఒక మంచి ఆఫర్ అనేది ఇస్తున్నాను అనమాట. సో మీరు కనుక మన జూమ్ క్లాస్లో జాయిన్ అయ్యి మీరు కనుక ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, సిక్స్త్ ర్యాంక్, సెవెంత్ ర్యాంక్, ఎయిత్ ర్యాంక్, నైన్త్ ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే సో ఖచ్చితంగా మీరు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో అదంతా కూడా నేను ఫుల్ రిఫండ్ ఇస్తాను. సో యాజ్ ఏ రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాను. సో అదే మీకు ఓపెన్ ఛాలెంజ్గా నేను చెప్తాను అనమాట. సో మీరు కష్టపడండి, నేను కష్టపడుతున్నాను, మీరు కష్టపడండి. సో ఈ జూమ్ క్లాసెస్ వల్ల ఏంటంటే మీరు కట్టిన 999 రూపాయలకి నిజంగా ప్రతి రూపాయి కూడా మీకు సాటిస్ఫై చేస్తానండి. ఎందుకంటే మీకు ప్రీవియస్ 350 బిట్స్ ఉన్న మ్యాథ్స్ అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పంపిస్తాను. అదేవిధంగా కెమిస్ట్రీ 250 ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి. అవి కూడా మేడం గారి చేత మొత్తం కూడా రీజనింగ్, లాజికల్ అంటే ఏది ఎలిమినేట్ చేయాలి, ఏది పెట్టాలనే విధంగా 250 బిట్స్ ఉన్నాయి. అవి కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. అదేవిధంగా నేను 100 షార్ట్ కట్స్ తయారు చేస్తున్నాను. సో అంటే ఓన్లీ షార్ట్ కట్స్ అనమాట, 100 షార్ట్ కట్స్ బిట్స్. సో అవి కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా నేను 5 మోడల్ పేపర్స్ తయారు చేస్తున్నాను విత్ సొల్యూషన్స్. ఆ మోడల్ పేపర్స్, సొల్యూషన్స్ కూడా మీకు ఫ్రీగానే ఇస్తాను అనమాట. అదేవిధంగా మనకి ఈ ఎగ్జామ్లోని పాలిసెట్లోని కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ వస్తాయన్నమాట. సో ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ ఒక 10 బిట్స్ ఉంటాయన్నమాట. కనుక నేను ఒక నోట్స్ రాశాను, 10th క్లాస్ నోట్స్, మొత్తం ప్రతి లైన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ ఏది వదులుకొని రాశాను. అది కూడా నేను ఫ్రీగా ఇస్తాను. ఇవన్నీ మీకు ఫ్రీగా వస్తాయన్నమాట. అదే మీరు జూమ్ క్లాస్లో జాయిన్ అవ్వలేదు అనుకోండి, ఇవన్నీ కూడా మీరు ఒకవేళ కావాలనుకుంటే యాప్లో కొనాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కటి 300 ఉంటుంది. సో మీరు యాప్లో కొనుక్కునే బదులు అదేదో జూమ్ క్లాస్లో జాయిన్ అయితే అన్ని కూడా మీకు ఫ్రీగా వస్తాయన్నమాట. సో ఇది మాట జూమ్ క్లాసెస్. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది జాయిన్ అవ్వాలనుకుంటారు. చాలామందికి ఏంటంటే మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటారు, మంచి గవర్నమెంట్ కాలేజీ లేదా మంచి దగ్గర ఉన్న కాలేజీ జాయిన్ అవ్వాలనుకుంటారు కనుక సో ఖచ్చితంగా షేర్ చేయండి. సో మీకైతే పక్కాగా చెప్తున్నాను, నేను ఇచ్చే 30 డేస్ కోచింగ్లోని మీకు ఖచ్చితంగా 3000 ర్యాంక్స్ వస్తాయి. దానికి నిదర్శనం ఈ వీడియో వెనకాల మీకు ఎండింగ్లో సో మనకి డబుల్ డిజిట్ ర్యాంక్స్, నెక్స్ట్ 3 డిజిట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కరోనా టైంలో నేను ఫ్రీగా ఇచ్చాను అందరికి కూడా. సో ఆ ర్యాంక్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు ఏంటంటే పాలిటెక్నిక్ అయిపోయి ఇంజనీరింగ్లో ఉన్నారు. సో ఆ ర్యాంక్స్ కూడా మీరు కావాలంటే చూడండి. సో మన కోచింగ్ ద్వారా వాళ్ళకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, జూమ్ క్లాస్ కూడా అప్పుడు నేను కండక్ట్ చేయలేదు. సో వాళ్ళకి మన పాలిసెట్ ద్వారా అంతా ఇచ్చాను, మొత్తం ఎగ్జామ్స్, మోడల్ పేపర్స్ అన్ని కూడా. సో కావాలంటే మీరు ఆ రిజల్ట్ని చూడండి. మరి ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసిన ముందు మీరు ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి, కమ లైక్. సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో పెయిర్ అంటే ఏంటండి? 2. లీనియర్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాలి. 2 వేరియబుల్స్ అంటే మనకు ఆల్రెడీ వేరియబుల్ గురించి తెలుసు. సో ఏ సింబల్ విచ్ ఈస్ చేంజింగ్ ఇట్స్ వాల్యూస్ కాల్డ్ వేరియబుల్. అంటే వేరియబుల్ తెలుసు, పెయిర్ అంటే తెలుసు, లీనియర్ ఈక్వేషన్ అని తెలుసుకుంటే ఈ లెసన్ నేమ్ అర్థమైపోతుంది. మరి ఈ లెసన్ నేమ్ అర్థం అవ్వాలంటే నిన్న కాకుండా మొన్న మనం పాలినామియల్ అంటే నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ హ్యావింగ్ డిగ్రీ పాజిటివ్. సో అంటే మనకు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లోని ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ అనేది పాజిటివ్ ఉంటే, లేదంటే 0 అయినా పర్లేదు. సో నాన్ నెగిటివ్ నెంబర్స్ అనమాట. నాన్ నెగిటివ్ నెంబర్స్ అయితే డిగ్రీ కనుక ప్రతి టర్మ్ యొక్క పాజిటివ్ అయితే దాన్ని మనం పాలినామియల్ అంటాం అనుకున్నాం. అండ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ హ్యావింగ్ పాజిటివ్ డిగ్రీ ఇస్ కాల్డ్ పాలినామియల్. సింపుల్గా నేర్చుకున్నాం, ఓకేనా? అయితే దట్ ఈస్ ద పాలినామియల్. ఈ పాలినామియల్ మనం రకాలు నేర్చుకున్నాం.
మోనోమల్ అని, బైనోమల్ అని, ట్రైనోమల్. ఒక టర్మ్ ఉంటే మోనోమల్ అంటారు, 2 టర్మ్స్ ఉంటాయి బైనోమల్ అంటారు, 3 టర్మ్స్ ఉంటే ట్రైనోమల్ అని నేర్చుకున్నాం. అదేవిధంగా అకార్డింగ్ టు డిగ్రీ కూడా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ఇఫ్ ద డిగ్రీ ఈజ్ 1 దెన్ దట్ ఈస్ కాల్డ్ లీనియర్ పోలినోమియల్. డిగ్రీ 1 దట్ ఈస్ కాల్డ్ లీనియర్ పోలినోమియల్. అంటే ఇక్కడ మనం ఈ విధంగా రాసుకోవచ్చు. చూడండి, x - 5 దీని డిగ్రీ ఎంత? 1. అంటే ఇది లీనియర్ పోలినోమియల్ ఇన్ 1 వేరియబుల్. ఒకే వేరియబుల్ ఉంది. సో x - 5 తీసుకుంటే, అదేవిధంగా y + 3 తీసుకున్నాను అనుకో, ఇది కూడా లీనియర్ పోలినోమియల్ ఇన్ 1 వేరియబుల్. ఏంటి ఆ వేరియబుల్? y. అదేవిధంగా z - 7 ఇది కూడా ఏంటి? లీనియర్ పోలినోమియల్ ఇన్ 1 వేరియబుల్. లీనియర్ పోలినోమియల్ ఇన్ 1 వేరియబుల్. అలా కాకుండా ఇప్పుడు నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను అనుకోండి, x + y - 5 = 0. ఇది లీనియర్ పోలినోమియలే, ఈజ్ ఈక్వల్ రాదు, 0 రాదు. ఇది కూడా లీనియర్ పోలినోమియలే, ఎందుకంటే డిగ్రీ 1. కాకపోతే 2 వేరియబుల్స్. కాకపోతే ఏంటి? 2 వేరియబుల్స్. ఇలాగ మనకి ఇంకా పెద్ద క్లాసెస్లో x + y - 3, z + x - 4 ఇలా ఉంటాయి. అయితే మన చిన్నపిల్లలను కనుక మనకు 10th క్లాస్లో ఓన్లీ ఎక్స్లు వైలే ఇంట్రడ్యూస్ చేశారు. సో మీరు పెద్ద పెద్ద క్లాసులు ఏంటంటే r వస్తుంది, θ వస్తుంది, z వస్తుంది, ఇంకా చాలా చాలా వస్తాయి. సో మనకి ఏంటంటే ఓన్లీ మన లిమిట్ x, y. సో దీన్ని ఏమంటారు? లీనియర్ పోలినోమియల్. డిగ్రీ 1 కనుక లీనియర్ పోలినోమియల్ ఇన్ 1 వేరియబుల్. ఇవి 3 కూడా. ఇది లీనియర్ పోలినోమియల్ ఇన్ 2 వేరియబుల్స్. సో ఇవి డిగ్రీ 1 ఉంది కనుక వీటిని లీనియర్ అన్నమాట. సో లీనియర్ పోలినోమియల్ అన్నాం. లీనియర్ పోలినోమియల్. వీటికి స్టాండర్డ్ ఫార్మ్స్ ఉంటాయి. అంటే ఏంటి? ax + b. ఇక్కడ a, b అనేవి నెంబర్స్, a, b అనేవి కాన్స్టెంట్స్, నెంబర్స్ అన్నమాట. సో దీన్ని లీనియర్ పోలినోమియల్ స్టాండర్డ్ ఫార్మ్, బేసిక్ ఫార్మ్. ఓకేనా? సో స్టాండర్డ్ ఫార్మ్ ఆర్ బేసిక్ ఫార్మ్. మరి దీనికి ఏంటి సార్ బేసిక్ ఫార్మ్ అంటే? ax + by + c. ఇది బేసిక్ ఫార్మ్ ఆర్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ పోలినోమియల్. ఒకవేళ కనుక వీటికి నేను 0 పెట్టాను అనుకోండి, x - 5 = 0, y + 3 = 0, z - 7 = 0, ax + b = 0, x - 5 = 0. ఇలా నేను వీటికి కనుక నేను 0 పెడితే అది మనకి లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్. దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్స్ అంటారు. దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటారు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటారు. అంటే ఏం లేదు, లీనియర్ polynomial which is equal to 0, a linear expression which is equal to 0 is called linear equation. అంటే ఇప్పుడు మనకి లీనియర్ ఈక్వేషన్ అంటే అర్థమైంది. మరి లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఇలాంటిది ఇంకోటి తీసుకున్నాను అనుకోండి, ax + by + c = 0. సో ఈ నెంబర్స్ కనుక a1, b1, c1, a2, b2, c2. సో ఇదొక లీనియర్ ఈక్వేషన్, ఇదొక లీనియర్. ఇప్పుడు ఈ రెండు నేను తీసుకున్నాను అనుకోండి, లీనియర్ ఈక్వేషన్స్. దీని ఏమంటారు? లీనియర్ ఈక్వేషన్స్. మరి 2 ఉంటే మనం పెయిర్ అంటాం. 2 ఉంటే అంటే మనం పెయిర్. సో కనుక ఈ 2 మనం తీసుకుంటే దీన్ని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. సో అంటే మనకి 4 అయిపోయాయి. సో పోలినోమియల్ అంటే తెలిసింది, లీనియర్ పోలినోమియల్ తెలిసింది, లీనియర్ ఈక్వేషన్ తెలిసింది, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ తెలిసింది. అంటే a1x + b1a + c1 = 0, a2x + b2y + c2 = 0. సో దీన్ని మనం a అనుకుందాం, దీన్ని r అనుకుందాం. సో ఎప్పుడైనా సరే ఒక లీనియర్ ఈక్వేషన్ స్ట్రెయిట్ లైన్గా మనం డినోట్ చేస్తాం. సో లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ స్ట్రెయిట్ లైన్. అంటే ఈ a1x + b1 + c1 = 0 గ్రాఫ్ మీద ఒక లైన్గా డ్రా చేయొచ్చు. ఎందుకంటే x వాల్యూ 0 వేస్తే y వస్తుంది, y వాల్యూ 0 వేస్తే x వస్తుంది. సో x, y అనేది గ్రాఫ్ మీద చూపించవచ్చు. అదేవిధంగా దీనికి x, y వస్తుంది. సో దాని మీద చూపించవచ్చు. సో మనం 2 లైన్లు డ్రా చేయొచ్చు. 2 పాయింట్స్ ఉంటే మనం ఈజీగా డ్రా చేయొచ్చు. దీనికి ఒక 2 పాయింట్స్, దీనికి ఒక 2 పాయింట్స్ తీసుకోండి. ఇదొక లైన్ అనమాట. ఓకేనా? సో అంటే a1x + b1 + c1 అనేది ఒక లైన్ని డినోట్ చేస్తుంది. ఏ అంటే అల్లు అర్జున్, ఆర్ అంటే రష్మిక. సో అల్లు అర్జున్, రష్మిక అంటే ఏంటి? పుష్ప మూవీ. సో మీకు ఎండింగ్లో ఇక్కడ ఇంపార్టెంట్ టేబుల్ ఉంది కదా. సో మీకు పుష్ప మూవీ మోడిఫైడ్. సో మనకు నచ్చిన విధంగా మోడిఫై చేసుకుని ఈరోజు చెప్తాను, చూడండి, చివరి వరకు చూడండి. ఓకే, సో ఇదొక లైన్, ఇదొక లైన్. సో ఈ 2 కూడా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సొల్యూషన్ అంటే ఏంటి? ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ x the linear equation is satisfied is called solution of the linear equation.
ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. ఒకవేళ ఈజ్ ఈక్వల్ టు 0 లేదనుకోండి, దాన్ని జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటారు. ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ అండి, అంతే తేడా. అక్కడ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద పాలినామియల్ బికమ్స్ 0, దట్ ఈస్ కాల్డ్ జీరో ఆఫ్ ది పాలినామియల్. ఇక్కడ ఏంటి, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద లీనియర్ ఈక్వేషన్ ఇస్ సాటిస్ఫైడ్, ద లీనియర్ ఈక్వేషన్ ఇస్ సాటిస్ఫైడ్. సాటిస్ఫైడ్ అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఎంత అయితే ఆన్సర్ రావాలో రైట్ సైడ్ కూడా అంతే ఆన్సర్ రావాలి. అప్పుడు దాన్ని మనం ఏమంటాం, సొల్యూషన్ అంటాం. నేను 1 వేస్తే 1లో 5 తీస్తే 0 రాదు, 2 వేసినా రాదు, 3 వేసినా రాదు, 4 వేసినా రాదు, 5 వేస్తే వస్తుంది. చూడండి, 5 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0. 5 మైనస్ 5 ఎంత, 0. 0 ఈజ్ ఈక్వల్ 0 అంటే లెఫ్ట్ సైడ్ 0 వచ్చింది, రైట్ సైడ్ 0 వచ్చింది. అంటే ఈ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాను, 5 తీసుకున్నాను. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అనేది సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్. ఇక్కడ డిగ్రీ 1 ఉంది కనుక, సో అంటే మనకి ఒకే వేరియబుల్ ఉంది కనుక, డిగ్రీ కాదు ఒక వేరియబుల్ ఉంది కనుక మనకి ఒక సొల్యూషన్ వస్తుంది. దీనికి కూడా జెడ్ వాల్యూ 7, వై వాల్యూ -3 కనుక ax plus b is equal to 0 is having how many solutions? Only one solution, that is minus b by a. మరి అలా కాకుండా ఇది తీసుకున్నాను అనుకోండి, x plus y minus 5 is equal to 0. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి అంటే 1 plus 4 అవచ్చు, 2 plus 3 అవచ్చు, 3 plus 2 అవచ్చు, 4 plus 1 అవచ్చు, 0,5 అవచ్చు, 5,0 అవచ్చు. ఇలాగా ఇన్ని కావాలంటే అన్ని. అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ హ్యాస్ ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ గ్యారంటీగా అడుగుతాడు, ఓకేనా. సో హౌ మెనీ సొల్యూషన్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడుగుతాడు. సో ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ హ్యాస్ డాష్ సొల్యూషన్స్, యూనిక్ సొల్యూషన్, నో సొల్యూషన్, ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్, నన్ ఆఫ్ దిస్. సో ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్ పెట్టాలి. అదేంటి ఒక ఈక్వేషన్ సొల్యూషన్ ఎలా ఉంటుందా అనుకోవద్దు. సో మనం ఏ వాల్యూస్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. 1,4, 2,3 చూడండి, 1,4, 1 plus 4 5, 2,3, 2 plus 3 5, 4,1, 4 plus 1 5. సో 5 minus 5 0 కనుక, సో కనుక ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. మరి ఆ సొల్యూషన్స్ మనం ఎలా రాబెడతాము మన అందరికీ తెలుసు. సో ఎలిమినేషన్ మెథడ్లో చేయొచ్చు, లేదంటే సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, మంచి లాజిక్ ఎవరు చెప్పరు మీకు, బిట్లోని ఒక 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ లీనియర్ ఈక్వేషన్ యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ అని ఇచ్చాడు అనుకోండి. సో మనం ఎలిమినేషన్ మెథడ్ అడిగాడు కదండి, అక్కడ పాలిటెక్నిక్లో ఎలిమినేషన్ మెథడ్ చేసుకుంటూ పోతే మీకు ఒక 10 minutes వేస్ట్ అయిపోతుంది. సింపుల్ షార్ట్కట్ ఏంటి తెలుసా, మీరు ఎలిమినేషన్ మెథడ్ చేసలేదో అటు చూస్తాడు, చూడదు కదా, ఇచ్చిన ఆప్షన్స్ని అందులో వేసేయండి. ఇచ్చిన ఆప్షన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ x plus y minus y is equal 0, నెక్స్ట్ x minus y -3 is equal to 0 ఇలా ఇచ్చాడు. ఇలాగిస్తే ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ అన్నాడు. సో ఇంకా పెద్ద నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి నేను సింపుల్గా ఇచ్చినాను. సో అప్పుడు మనకి ఏంటి, ఇది క్యాన్సిల్ చేసుకుని చేయవసరం లేదు, సింపుల్. సో మనకి ఆప్షన్ చూసుకుంటా 4,1 ఎక్కడ ఉంది, సో 4 plus 1 5, 5 minus 5 0, 4 minus 1 3, 3 minus 3 0. సో ఇదే ఆన్సర్ అంతే. ఇంకా అక్కడ మీరు మెథడ్ చేశారు లేదా ఎవరు చూడు, లేదంటే యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నాడు అనుకోండి, మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేసుకుని కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుంది, ఓకేనా. సో మీరు ఏ మెథడ్ చేశారనేది వాడికి అనవసరం. కాకపోతే ఎందుకు అలాగిస్తారంటే చాలా మంది స్టూడెంట్స్ లాజిక్ తెలియక ఆ విధంగా చేస్తారు, వాళ్ళకి టైం అనేది వేస్ట్ అవుతుంది. సో కనుక ఎప్పుడు అలా చేయొద్దు, ఓకేనా. నెక్స్ట్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్. మీరు ఏవైనా 2 ఈక్వేషన్స్ తీసుకొని మీకు సొల్యూషన్ వచ్చిందనుకోండి, ఆ 2 ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ సిస్టమ్ అంటారు. సొల్యూషన్ రాలేదనుకోండి ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటారు. సో 2 ఈక్వేషన్స్ ఉన్నాయి అంటే మన దగ్గర ఖచ్చితంగా అయితే ఆ 2 ఇంటర్సెక్ట్ చేసుకోవాలి, లేదంటే ఆ 2 ప్యారలల్ అవ్వాలి, లేదంటే ఆ 2 కోఇన్సిడెంట్స్ అవ్వాలి. ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. అయితే ఆ 2 ఇంటర్సెక్ట్ చేసుకోవాలి, లేదంటే ప్యారలల్ అవ్వాలి, లేదంటే కోఇన్సిడెన్స్ అవ్వాలి. సో అంటే ఆ 2 ఇంటర్సెక్ట్ చేసుకుంటే మనకి ఒక పాయింట్, సో 2 ప్యారలల్ అయితే నో పాయింట్, సో 2 కోఇన్సిడెన్స్ అయితే బోల్డ్ పాయింట్స్, ఎందుకంటే దీని మీద ఉన్న పాయింట్ దాని మీద కూడా ఉంటుంది. సో అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, కోఇన్సిడెన్స్ లైన్స్ మీద. సో ఇది కన్సిస్టెంట్ కింద వస్తుంది, ఇది కూడా కన్సిస్టెంట్ కింద వస్తుంది, ఇది ఇన్కన్సిస్టెంట్ కింద వస్తుంది. దీంతో పాటు కన్సిస్టెంట్తో పాటు ఇది డిపెండెంట్. సో అంటే ఒక లైన్ ఇంకో లైన్ మీద డిపెండెంట్ కనుక ఇది డిపెండెంట్ కూడా అవుతుంది అన్నమాట. నెక్స్ట్ గ్రాఫ్ ఇది చెప్పాను కదా. సో గ్రాఫ్ ఏంటంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ గీయచ్చు, ప్యారలల్ లైన్స్ గీయచ్చు, లేదంటే కోఇన్సిడెన్స్ లైన్స్ గీయచ్చు. సో గ్రాఫ్ అనేది ఏంటంటే మన x యాక్సిస్ గీసుకొని ఇలా ఉండొచ్చు లైన్, లేదంటే ఇలా ఉండొచ్చు,
ఇలా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు మరి. అంటే లైన్ అనేది ఈ విధంగా ఉండొచ్చు. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వచ్చు, లేదంటే ప్యారలల్ లైన్స్ అవ్వచ్చు, లేదంటే కోఇన్సిడెన్స్ లైన్స్ కూడా అవ్వచ్చు మరి. ఇది క్రాస్. నెక్స్ట్ టేబుల్. సో పుష్ప మూవీ మనం తీస్తున్నాం, సో మోడిఫైడ్ మూవీ మాట. సో దాని గురించి ఇప్పుడు తీసుకుందాం. సో ఇప్పటి వరకు మనం ఈ లెసన్లో నేర్చుకుంది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేర్చుకోబోయేది ఇంకో ఎత్తు మాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సమ్స్ చేయడానికి ఇక్కడ 3 కండిషన్స్ ఉంటాయి. ఈ 3 కండిషన్స్ కూడా చాలా అంటే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో A1/8 = B1/B2 A1/8 నాటికల్ బి కన్ఫ్యూజ్ అవుతారు. అలా కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా నేను ఈజీగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఒక మూవీ తీస్తున్నాం, దట్ ఈస్ పుష్ప మూవీ. ఓకేనా? సో మోడిఫైడ్ పుష్ప మూవీ ఏంటి సార్? ఫస్ట్ వన్ మనకి అల్లు అర్జున్ A1X, అల్లు అర్జున్ అంటే ఏ. సో ఇక్కడ ముందు రాసుకుందాం, A1X ప్లస్ B1Y ప్లస్ C1 = 0. దిస్ ఈజ్ ఏ అల్లు అర్జున్. నెక్స్ట్ R, A2X ప్లస్ B2Y ప్లస్ C2 = 0. దిస్ ఈజ్ ఆర్ అంటే రష్మిక. సో లైన్స్ని మనం స్మాల్ లెటర్స్తో డినోట్ చేస్తాం, అందుకనే ఏ స్మాల్ ఆర్ స్మాల్. సో ఇది అల్లు అర్జున్, ఇది రష్మిక. సో వీళ్ళిద్దరూ కూడా పాల కేంద్రం దగ్గర ఒకసారి కలుసుకుంటారు. ఎక్కడ కలుసుకుంటారు? సో పుష్ప 1లోని పాల కేంద్రం దగ్గర ఒకసారి కలుసుకుంటారు. సో ఎన్నిసార్లు కలుసుకుంటారు? ఒకసారి కలుసుకుంటారు. అంటే ఒక సొల్యూషన్. అలా కలుసుకోవడం పుష్ప వాళ్ళ అల్లు అర్జున్ వాళ్ళ అమ్మగారు A1, వాళ్ళ నాన్నగారు పైన ఉన్నారు, వాళ్ళ నాన్నగారు B1, A1 వాళ్ళ నాన్నగారు A2. సో ఫస్ట్ తండ్రి, నెక్స్ట్ తల్లి. సో వాళ్ళ నాన్నగారు A1, వాళ్ళ అమ్మగారు A2, వాళ్ళ నాన్నగారు పైన ఉన్నారు. సో అంటే 1 అంటే అలా చూపిస్తుందన్నమాట. సో A2 వాళ్ళ అమ్మగారికి. నెక్స్ట్ రష్మిక వాళ్ళ అమ్మ నాన్న B1, B2కి ఇష్టం లేదు, వాళ్ళిద్దరికి ఇష్టం లేదు అన్నమాట. సో అంటే ఏంటి? అల్లు అర్జున్ రష్మిక పాలకేంద్రం దగ్గర ఒక్కసారి కలుసుకుంటారు. అలా కలుసుకోవడం అల్లు అర్జున్ వాళ్ళ అమ్మ నాన్నకి, రష్మిక వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదు. సో ఇష్టం లేకపోతే ఏం జరుగుతుంది? సో అల్లు అర్జున్కి రష్మికకి గొడవలు పెడతారు. సో గొడవలు పెట్టడం వల్ల ఏంటంటే, సో వాళ్ళు కలుసుకోరు. ఎందుకు? ఇక్కడ అల్లు అర్జున్కి రష్మిక అంటే ఇష్టం, రష్మికకు అల్లు అర్జున్ అంటే ఇష్టం లేదు. కొన్ని గొడవలు జరగడం వల్ల ఇష్టం లేదు. సో వీళ్ళిద్దరూ అలా విడిపోవడం అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్, రష్మిక వాళ్ళ ఫ్రెండ్స్కి ఇష్టం లేదు అన్నమాట. సో ఎలాగైనా సరే వాళ్ళని కలపాలి, అనుకుంటారు. సో మరి ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ వీళ్ళిద్దరూ విడిపోయారు కదా, వీళ్ళిద్దరూ విడిపోతే వీళ్ళ అమ్మ నాన్న అల్లు అర్జున్ వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం, అల్లు అర్జున్ అమ్మ నాన్నకి రష్మికకి ఇష్టం. వాళ్ళిద్దరూ విడిపోవడం వాళ్ళకి ఇష్టం, కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇష్టం లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు? C1/C2. ఓకే. సో మొత్తం మీద ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, సో రష్మికకి కొన్ని ప్రాబ్లమ్స్ చేయిస్తారు అన్నమాట రౌడీల చేత. సో ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే అప్పుడు రష్మిక నుంచి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి సో వేడుకుంటే, సో మొత్తం మీద ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. హ్యాపీగా సో అల్లు అర్జున్ నుంచి వాళ్ళని కొట్టేసి వాళ్ళిద్దరు ఏం చేసుకుంటారు? పెళ్లి చేసుకుంటారు. ఇలా పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎన్నిసార్లైనా కలుసుకోవచ్చు అన్నమాట. సో అంటే అప్పుడు మనకి సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫినైట్. అంటే అన్నిసార్లు అంటే అన్నిసార్లు అన్నమాట. సో ఇన్ఫినైట్ మెనీ, ఎన్నిసార్లైనా కలుసుకుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ అమ్మ నాన్న, నెక్స్ట్ ఏంచి రష్మిక వాళ్ళ అమ్మ నాన్న, ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ. సో అంటే A1/A2 = B1/B2 C1/C2. ఇంకా హ్యాపీగా ఉంటారు. మొత్తం అంతా హ్యాపీగా వాడు వేరే వాళ్ళని కూడా సీఎం చేస్తారు. ఇంకా తెలిసిన స్టోరీ ఇది మాట. సో అంటే అల్లు అర్జున్ రష్మిక పాలకేంద్రం దగ్గర ఒకసారి కలుసుకుంటారు, ఒక సొల్యూషన్. ఇలా కలుసుకోవడం అల్లు అర్జున్ వాళ్ళ అమ్మ నాన్నకి, నెక్స్ట్ రష్మిక వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం ఉండదు కనుక గొడవలు పెడితే వాళ్ళ నుంచి విడిపోతారు. ఎప్పుడైతే విడిపోయారో వాళ్ళు కలుసుకోరు, నో సొల్యూషన్, కలుసుకోరు అన్నమాట. ఇలా కలుసుకోవడం అల్లు అర్జున్ వాళ్ళ అమ్మ నాన్నకి, రష్మిక వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం అంటే = వాళ్ళ ఫ్రెండ్స్ C1/C2 వాళ్ళ ఫ్రెండ్స్ అంటే అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్స్, రష్మిక వాళ్ళ ఫ్రెండ్స్కి ఇష్టం లేదు, అంటే not equal. ఓకే. మొత్తం మీద గొడవలు పెట్టి అల్లు అర్జున్ కాపాడి సో పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎన్నిసార్లైనా కలుసుకుంటారు. సో ఇది అందరికీ హ్యాపీ, వాళ్ళ అమ్మ నాన్నకి, వీళ్ళ అమ్మ నాన్నకి, ఫ్రెండ్స్కి అందరికీ ఇష్టం అన్నమాట. సో ఇది మనకి పుష్ప మోడిఫైడ్ స్టోరీ అన్నమాట. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇంటర్సెక్టింగ్ లైన్స్కి 1 సొల్యూషన్ ఉంటుంది. ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఏంటి? 1 సొల్యూషన్ ఉంటుంది.
యూనిక్ సొల్యూషన్. దీన్నే యూనిక్ సొల్యూషన్ అని కూడా అంటారు. యూనిక్ అంటే ఏంటి? 1 అన్న యూనిక్ అన్న ఒకటే. సో ఈ కండిషన్ ఏంటి? ఇది తెలుసు కదా, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్ కి నో సొల్యూషన్. ప్యారలల్ లైన్స్ కి ఏంటి? నో సొల్యూషన్. సో నో సొల్యూషన్ కనుక ఇక్కడ మనకి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/b2. స్టోరీ గుర్తుపెట్టుకుంటే ఈజీ రాసేయచ్చు. నెక్స్ట్ ఇదేంటి? కోఇన్సిడెన్స్ లైన్స్. కోఇన్సిడెన్స్ లైన్స్, ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్. ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. అసలు ఏది లేకుండా, ఈ స్టోరీ లేకుండా, సో మనకి ఒక లైన్ ఇస్తే కే వాల్యూ ఫైండ్ చేయడం, లేదంటే ఈ రెండిట్లో ఏవి ప్యారలల్ లైన్స్, ఏవి కోఇన్సిడెన్స్ లైన్స్, ఇలాంటి బిట్స్ ఇస్తాయి. వాటికి మంచి ట్రిక్స్, షార్ట్ కట్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి షార్ట్ కట్స్ నేర్చుకుందాం. ఓకే, టేబుల్ అయిపోయింది. ఇప్పుడు షార్ట్ కట్స్. షార్ట్ కట్స్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్. నెక్స్ట్ కోఇన్సిడెన్స్ లైన్స్. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్. సో మనకి ఒక 2 లైన్స్ ఇస్తాడు. 2x + 3y - 5 = 0, 3x + 2y + 7 = 0. ఈ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతున్నాయో లేదో చెక్ చేయమని. సింపుల్ అండి. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 కండిషన్. మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ ఈ రేషియో 2/3, 3/2, ఈ రెండు కూడా ఈక్వల్ కాదు కదా, 2/3, 3/2. సో అంటే ఆ రెండు కూడా మనకి ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఒకవేళ మీరు మైనస్ పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఇచ్చిందే అలా యాస్టీజ్గా రాసి దీనికి యాస్టీజ్గా 2x - 3y - 5 = 0. ఇది కూడా మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఈ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఈ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఈ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి? ఇచ్చిన లైన్కే y కోఎఫిషియంట్ మైనస్ ఉంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్, ఈ సమ్ ఇచ్చాడు, ఇదిని ఇంకో నెంబర్ ఇచ్చాడు. So if these two lines are intersecting lines, then find the k value అన్నాడు. సో ఈ రెండు ఏంటి మనకి? సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే k వాల్యూ ఏది అవ్వకూడదు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k is not అని అంటాడు మనకి. సో అంటే ఏంటి మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అంటే 3 1s 3 2s. ఓకేనా? సో క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడే చేసాను, ఇంకేం ఎక్కడ చేస్తుంది? k × 1 k, 2 2s 4 అంటే 4 అవ్వకూడదు. 4 తప్పించి ఇంకేదైనా సరే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. k వాల్యూ 4 తప్పించి ఇంకేదైనా సరే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. సో ఎలా సర్చ్ ఉంది? a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. సో k 1s k ఈస్ నాట్ ఈక్వల్ టు 4, 2 2s 4. k వాల్యూ 4 అవ్వకూడదు, ఇంకేదైనా సరే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ కోఇన్సిడెన్స్ లైన్స్. 2x + 7y - 5 = 0. కోఇన్సిడెన్స్ లైన్స్ అయిందంటే ఈ ఇచ్చిన లైన్ ని ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తాడు, అది చూసుకుంటే చాలు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 12x + ky - 30 = 0. If these two lines are coincidence line, then find the k value. ఇలా ఇచ్చాడు కదా మనకి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c. మనం ఏంటంటే 10th క్లాస్లో చేసినట్టు a1x + b0 + c1 = 0, 8x + b2 + c2 = 0 రాసుకొని a1 = 2, b1 = 7, c1 = -5, a2 = 12, b2 = k, c2 = -30 రాసుకొని చేయకూడదు. ఓకేనా? అలా చేయకూడదు. ఏం చేయాలి ఇక్కడ? సింపుల్. సో ఇక్కడ చిన్న లాజిక్ అంటే 2 12 అయింది అంటే ఇంటూ 6 చేశాడు అంతే, ఇంకేం లేదు. సో 2 6 12, 6 5 -30 అంటే ఖచ్చితంగా 6 7 తీయాలి. 6 7 చేస్తే k వాల్యూ వస్తుంది. సో k = 6 × 7, 6 7 42 అయిపోయింది. అంటే 42 ఎక్కడ ఉందో అది పెట్టాలి ఆన్సర్. అందుకే మళ్ళీ సమ్ అంతా చేయకూడదు. సో ఇలాంటి లాజిక్స్, షార్ట్ కట్స్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఒక లైన్ ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కోఇన్సిడెన్స్ లైన్స్ టు ది గివెన్ ఈక్వేషన్ అంటాడు. అప్పుడు ఆప్షన్స్లో ఈ ఇచ్చిన ఈక్వేషన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాడు? సో అబ్జర్వ్ చేసి 3 x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, కాన్స్టెంట్ 3 అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే అదే మన ఆన్సర్. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్.
సో ప్యారలల్ లైన్స్ అంటే కాన్స్టెంట్ ఒకటే మారుతుంది, మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అట. చూడండి 4x ప్లస్ 5y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, మిగతాదంతా సేమ్. నేను 5తో మల్టిప్లై చేస్తాను. సో 5 4 జా 20x, 5 5 జా 20y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఏంటి సేమ్ నెంబర్తో ఎక్స్ని వైని మల్టిప్లై చేస్తారు, కానీ కాన్స్టెంట్ మల్టిప్లై చేయరు, ఎందుకంటే కాన్స్టెంట్ అనేవి రెండు వేరేగా ఉంటాయి. సో ఇక్కడ ఏవైతే ఉందో ఇక్కడ కూడా అవే ఉండి, ఇక్కడ ఏవైతే ఉందో ఇక్కడ అవే ఉండి కాన్స్టెంట్ మారితే అప్పుడు మనకి అవి ప్యారలల్ లైన్స్. అప్పుడు మనకి ఏమైనది ప్యారలల్ లైన్స్. సో ఇక్కడ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2, నాట్ ఈక్వల్ టు c1/c2. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అంటే ఏంటంటే ఇక్కడ మనకి సో ఇక్కడ k వాల్యూస్ అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2x ప్లస్ 5y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, 6x plus ky minus 5 is equal to 0. If these two lines are parallel lines, then find the k value అంటారు. సో అంటే ఏంటి ఇక్కడ కాన్స్టెంట్స్ రెండు వేరేగా ఉన్నాయి, సో ప్రాబ్లం లేదు. అంటే ఇక్కడ 2 అనేది 6 ఎలాగైంది ఇంటూ 3 చేస్తే వస్తుంది, 3 2 జా 6. సో దీన్ని కూడా ఇంటూ 3 చేయాలి. సో 3 5 జా 15 అంటే k ఈజ్ ఈక్వల్ టు 15 అయిపోయింది అంతే. ఇది మనకి ఏముంటే మనకు అనవసరం. సో మనకి ఆ ప్యారలల్ లైన్స్ అన్నాడు కనుక ఈ రెండే చూసుకోవాలి మనకి. సో 2 6 అయింది, 5 అంత అవ్వాలి, 2 3 జా 6, 5 3 జా 15, k ఈజ్ ఈక్వల్ 15. అంతేగాని a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ c1/c2 వేసి a1 b1 అన్ని వాల్యూస్ వేసి చేయాల్సిన అవసరం లేదు. వెంటనే వితిన్ 10 seconds ఆన్సర్ పెట్టచ్చు అన్నమాట. సో ఇంత ఈజీగా ఉంటాయన్నమాట ఈ సమ్స్. అదేవిధంగా ఇందులో ఏంటంటే మనకి ఒక పెద్ద క్వశ్చన్ ఇచ్చేస్తాడు. సో ఈక్వేషన్స్లో రాయమంటాడు. మీరేం చేయాలి, దాన్ని ఎక్స్ వై అనుకొని ఆప్షన్స్లో వెతికేయండి. సో వాడు 5 apples 7 mangoes అని అనుకో, సో 5x 7y ఎక్కడ ఉంది ఆప్షన్లో అది వెతికేయండి. వాడు 6 bats 7 balls అని అనుకోండి, 6x ప్లస్ 7y అది ఎక్కడ ఉందో వెతికేయండి. సో అలా ఆప్షన్స్లో ఈజీగా వెతికితే మనం లెట్ ఎక్స్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ది బాల్స్, వై ఈజ్ ద నెంబర్ ఆఫ్ ది బ్యాట్స్, ఇవేమి రాయవస్తుంది. సో వాడు ఏదైతే అన్నాడో దాన్ని చదువుకుంటూ ఎక్స్ వై మనసులో అనుకుంటూ ఆప్షన్స్ వెతికేస్తే చాలా అంటే చాలా ఈజీగా ఆన్సర్స్ పెట్టవచ్చు అన్నమాట. ఇంకా ఇలాంటి మంచి మంచి లాజిక్స్ కోసం నిజంగా మంచి 1000 బిట్స్ రాశాను. సో 1000+ ఉన్నాయన్నమాట. సో కనుక జూమ్ క్లాస్లో జాయిన్ అవ్వండి, ఇంకా టైం ఉంది మనకి. సో ఇప్పుడే నాకు ఫోన్ చేయండి, ఫోన్ చేస్తే మిమ్మల్ని యాడ్ చేస్తాను. 7:30కి మిమ్మల్ని జాయిన్ చేస్తాను. సో 7:30కి మీరు జూమ్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. సో జూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఒకవేళ జాయిన్ అయితే సో వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్స్ అయితే ఇవ్వట్లేదు పాలిసెట్కి ఎగ్జామ్కి. సో మనకి 10th క్లాస్కి చాలా అంటే చాలా మంది కామెంట్స్ ఇచ్చారు, మరి పాలిసెట్కి ఇవ్వట్లేదు. సో మీరు ఖచ్చితంగా మంచి మంచి కామెంట్స్ ఉండి ఇంకేం లేదు. సో నైస్ సూపర్ ఏదో ఒక మంచి కామెంట్స్ ఇచ్చారనుకోండి, మన వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతుంది. మీరు షేర్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది షేర్ చేస్తుంది. సో కనుక ఈ వీడియో ఎలాగుందో మీకు ఎలా అనిపిస్తుందో అలాగే కామెంట్ చేయండి, ఇంకేం లేదు. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.